హాయ్ గాయ్స్, ఈ వీడియోలో క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. ఇది నా ఫస్ట్ లెక్చర్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ మీద. ఫస్ట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ గురించి తెలుసుకునే ముందు ఒకటి అసలు పాలినామియల్ అంటే ఏంటో తెలుసుకుందాం. పాలినామియల్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, ఏ ఈక్వేషన్ అయితే y ఈజ్ ఈక్వల్స్ టు a0 x power n plus a1 x power n minus 1 plus a2 x power n minus 2 up to so on an x power 0 ఈ ఫామ్లో ఏ ఈక్వేషన్ అయితే ఉంటుందో ఆ ఈక్వేషన్ని పాలినామియల్ అంటాం. ఇక్కడ a0 a1 up to so on an ఈ కోఎఫిషియంట్స్ అనేవి కాన్స్టెంట్స్, అవి కూడా రియల్ నెంబర్స్. అంటే ఏంటిది, రేషనల్ ఉండొచ్చు, ఇర్రేషనల్ ఉండొచ్చు. అంటే ఈ కోఎఫిషియంట్స్ జీరో కూడా అయ్యే అవకాశాలు ఉంటాయి. సో పాలినామియల్ అంటే ఏంటి, ఏ ఈక్వేషన్ అయితే ఈ ఫామ్లో ఉంటుందో దాన్ని పాలినామియల్ ఈక్వేషన్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, లెట్ ఎనీ వేరియబుల్ y ఈజ్ ఈక్వల్స్ టు 6x క్యూబ్ 3x స్క్వేర్ ప్లస్ x ప్లస్ 5 అంటే ఇది ఒక పాలినామియల్. ఎందుకంటే రెండు కంపేర్ చేసుకొని సిమిలర్గా ఉంటాయి. ఫ్రెండ్స్, ఇక్కడ ఎక్స్ ఏంటంటే ఒక వేరియబుల్. ఇక్కడ డిఫరెంట్ ఎక్స్ వాల్యూస్ పెట్టిన కొద్దీ డిఫరెంట్ వై వాల్యూస్ అవుట్కమ్స్ వస్తాయి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ఈక్వల్ టు 0 పెట్టినాకో వై అవుట్కమ్ ఏమిస్తుంది, నీకు 5 ఇస్తుంది. ఎప్పుడైతే ఎక్స్ ఈక్వల్ టు 1 పెట్టుకుంటావో అవుట్కమ్ ఏమిస్తుంది, వై ఈక్వల్ టు 6 ప్లస్ 3 ప్లస్ 1 ప్లస్ 5 యాడ్ చేసుకుంటే ఎంత వస్తుంది, 15 వస్తుంది. ఇట్లా డిఫరెంట్ ఇన్పుట్స్ పెడితే డిఫరెంట్ అవుట్పుట్స్ ఇస్తుంది. ఇది కూడా ఒక పాలినామియలే. ఫ్రెండ్స్, ఇక్కడ ఈ పాలినామియల్లో ఈ ఎన్ అంటే హైయెస్ట్ పవర్ ఆఫ్ ద హైయెస్ట్ పవర్ ఆఫ్ ఎక్స్ని ఏమంటారంటే డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్ అంటారు. ఏ ఎక్స్కి అయితే హైయెస్ట్ డిగ్రీ ఉంటుందో, అంటే హైయెస్ట్ పవర్ ఉంటుందో, ఆ పవర్నే డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్ అంటారు. ఇది కూడా ఒక పాలినామియల్ అని చెప్పిన కదా, కాబట్టి దీనికి కూడా ఒక డిగ్రీ ఆఫ్ ఈ పాలినామియల్ అనేది ఉంటుంది. ఇక్కడ ఎక్స్ యొక్క హైయెస్ట్ పవర్ ఏంటిది, ఇది 3. సో ఈ ఈక్వేషన్ యొక్క డిగ్రీ ఆఫ్ పాలినామియల్ ఏంటిది, 3. సో దీన్ని క్యూబిక్ పాలినామియల్ అంటారు. అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇది అసలు డిగ్రీ ఆఫ్ పాలినామియల్ అంటే ఏంటిది అని చెప్పిన అర్థమైందని అనుకుంటున్నా. ఒకసారి చెప్తా డిగ్రీ ఆఫ్ పాలినామియల్ అంటే ఏంటిదో. పాలినామియల్లో ఎక్స్ యొక్క పవర్ దేనికైతే హైయెస్ట్ ఉంటుందో ఆ హైయెస్ట్ పవర్నే డిగ్రీ ఆఫ్ పాలినామియల్ అంటారు. ఎస్. నెక్స్ట్ వచ్చేసి పాలినామియల్ ఈక్వేషన్. ఫ్రెండ్స్, పాలినామియల్ వేరే, పాలినామియల్ ఈక్వేషన్ వేరే, రెండు ఒకటి కాదు. ఏంటంటే పాలినామియల్ ఏమో డిఫరెంట్ ఎక్స్ వాల్యూస్ పెడితే డిఫరెంట్ అవుట్పుట్స్ ఇస్తుంది. అదే పాలినామియల్ ఈక్వేషన్ అంటే ఏంటిదంటే ఎప్పుడైతే ఈ అవుట్పుట్ అనేది సపోజ్ y ఈక్వల్ టు a0 x పవర్ n ప్లస్ a1 x పవర్ n మైనస్ 1 అప్ టు సో ఆన్ an x పవర్ 0 ఉందనుకోండి, ఇది పాలినామియల్ మాత్రమే. ఎందుకంటే అవుట్పుట్స్ వై వాల్యూస్ ఎవరు ఉండొచ్చు. కానీ ఇది పాలినామియల్ ఈక్వేషన్ ఎప్పుడైతే అంటే వెన్ y ఈజ్ ఈక్వల్స్ టు 0, అంటే y ఎప్పుడైతే 0 అవుతుందో అప్పుడు దీన్ని పాలినామియల్ ఈక్వేషన్ అంటారు. అప్పుడు y 0 అయితే ఏమవుతుంది, ఈ ఈక్వేషన్ a0 x పవర్ n ప్లస్ a1 x పవర్ n మైనస్ 1 అప్ టు సో ఆన్ an x పవర్ 0 ఈక్వల్ టు 0 అవుతుంది. సో అవుట్పుట్ ఎప్పుడైతే 0 అవుతుందో అప్పుడు ఇది దీన్ని పాలినామియల్ ఈక్వేషన్ అంటాము. మామూలుగా ఇక్కడ ఈ అవుట్పుట్ అనేది ఏదైనా ఎనీ వాల్యూ వచ్చిందనుకో అప్పుడు పాలినామియల్ అంటారు, అదర్ దెన్ 0. సో మీకు అర్థమైంది అనుకుంటున్నారు ఫ్రెండ్స్, అసలు పాలినామియల్ ఈక్వేషన్ అంటే ఏంటిది, పాలినామియల్ అంటే ఏంటిది. ఫ్రెండ్స్, చాలామందికి జీరోస్ అండ్ రూట్స్ అంటే ఒకటే అనుకుంటారు, కానీ అవి రెండు యాక్చువల్గా ఒకటి కావు. యాక్చువల్గా ఇప్పుడు సపోజ్ y ఈక్వల్ టు 2 అని అనుకున్నాం, అంటే క్వశ్చన్లో y ఈక్వల్ టు 2 అని ఇచ్చిండనుకో, అంటే a0 x పవర్ n ప్లస్ ఇదంతా ఈక్వల్ టు 2 అని ఇచ్చిండనుకో,
దెన్ సాల్వ్ ఫర్ ఎక్స్ అన్నారు అనుకో, అంటే ఇక్కడ ఎక్స్ వాల్యూ ఏం పెడితే నీకు 2 అవుట్కమ్ వస్తుందని క్వశ్చన్ అడుగుతుండు. కాబట్టి ఇప్పుడు ఇక్కడ నువ్వు ఏదో ఒక ఎక్స్ వాల్యూ పెట్టాలిగా 2 రానికి. ఏ వాల్యూ అయితే పెట్టాలో ఆ వాల్యూని జీరోస్ ఆఫ్ పాలినామియల్ అంటారు. ఓకే, కాబట్టి జీరోస్ దేని అంటారు? పాలినామియల్ని ఏదైతే సాటిస్ఫై చేస్తుందో దాన్ని జీరోస్ అంటారు. మరి రూట్స్ అంటే ఏంటి? రూట్స్ అంటే ఏంటంటే ఇప్పుడు పాలినామియల్ ఈక్వేషన్ అంటే ఏమన్నా అవుట్పుట్ 0 రావాలి. ఓకే, ఫిక్స్ అయిపోయింది. ఇప్పుడు ఈ ఈక్వేషన్ యొక్క అవుట్పుట్ 0 రావాలంటే ఇక్కడ ఎక్స్ వాల్యూస్ ఏవో ఒకటి పెట్టాలి కదా. ఆ ఎక్స్ వాల్యూస్ ఏవైతే పెట్టాల్సినవి ఉంటాయో వాటిని రూట్స్ ఆఫ్ ద పాలినామియల్ ఈక్వేషన్ అంటారు. అది జీరోస్కి రూట్స్కి మధ్యలో డిఫరెన్స్. అర్థమైంది అనుకుంటున్నా ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పబోతున్నా. ఏంటంటే ఇప్పుడు ఈ పాలినామియల్ ఈక్వేషన్ ఉందనుకో, దీని యొక్క డిగ్రీ ఏంటిది? అదే డిగ్రీ ఏంటి? డిగ్రీ అంటే చెప్పిన హైయెస్ట్ పవర్ ఏంటిది? డిగ్రీ ఆఫ్ ద ఈక్వేషన్. ఇక్కడ ఎన్, సపోజ్ ఎన్ దీని డిగ్రీ అనుకుందాం. ఎన్ బి ఎనీ ఇంటీజర్, పాజిటివ్ ఇంటీజర్. యా ఫ్రెండ్స్, ఇక్కడ కాబట్టి దీని యొక్క ఇప్పుడు ఎన్ని వాల్యూస్ ఆఫ్ ఎక్స్ సాటిస్ఫై చేస్తుంది ఈ ఈక్వేషన్ అంటే ఎన్ వాల్యూస్ ఆఫ్ ఎక్స్ ఉంటాయి. అంటే ఈ ఈక్వేషన్కి ఎక్స్ వాల్యూస్ అనే ఎన్ డిఫరెంట్ వాల్యూస్ సాటిస్ఫై చేస్తుంది. అంటే దీనికి ఎన్ రూట్స్ ఉంటాయి. అంటే దీని మీనింగ్ ఏంటంటే ఏ పాలినామియల్ ఈక్వేషన్ తీసుకున్నా కూడా దాని డిగ్రీ ఎంత ఉంటుందో అన్నే నెంబర్ ఆఫ్ రూట్స్ కూడా దానికి ఉంటాయి. ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి స్టార్ట్ చేద్దాం. అసలు క్వాడ్రాటిక్ ఏంది? ఫ్రెండ్స్, క్వాడ్రాటిక్ వేరే, ఇక్కడ కూడా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వేరే. ఉత్తి క్వాడ్రాటిక్ అంటే ఏంటంటే ఇక్కడ పాలినామియల్ ఈక్వేషన్లో ఎప్పుడైతే డిగ్రీ ఆఫ్ ద ఈక్వేషన్ అనేది 2 అవుతుందో అప్పుడు దాన్ని క్వాడ్రాటిక్ అంటాం, క్వాడ్రాటిక్ పాలినామియల్. అదే క్వాడ్రాటిక్ అంటే పాలినామియల్ ఈక్వేషన్లో ఎప్పుడైతే డిగ్రీ ఆఫ్ ద ఈక్వేషన్ అనేది 2 అవుతుందో అప్పుడు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏమవుతుంది? నేను ఏమన్నా డిగ్రీ 2 కావాలి అంటే a0x² + a1x + a2 = 0. ఇదేంటి? క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఫ్రెండ్స్, ఇక్కడ a0, a1, a2 అనేది కాన్స్టెంట్ అని చెప్పిన. సో ఈ కాన్స్టెంట్ని నేను ఏ ఆల్ఫాబెట్స్ రాసుకొనైనా చూపించచ్చు. సో నేను ఏం రాస్తుంటే దీన్ని ax² + bx + c = 0గా రాస్తాను పాలినామియల్ ఈక్వేషన్ని నా కన్వీనియన్స్ కోసం. అదే క్వాడ్రాటిక్ ఏమవుతుంది? y = ax² + bx + c అవుతుంది. ఇది క్వాడ్రాటిక్. ఫ్రెండ్స్, ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. నేను ఏం చెప్పినంటే ఈ a0, a1, a2 ఆర్ లేకపోతే నేను వాటినే ఏబీసీతో రీప్లేస్ చేసిన అని చెప్పిన. ఏబిసి అనేటి ఎనీ రియల్ నెంబర్స్ ఉండొచ్చు అని చెప్పిన. కానీ ఇక్కడ ఏ ఎప్పుడు కూడా 0కి ఈక్వల్ అవ్వదు. ఎందుకో తెలుసా ఫ్రెండ్స్? క్వాడ్రాటిక్ అంటే ఏం చెప్పిన? ఏ పాలినామియల్ ఈక్వేషన్కి డిగ్రీ అనేది 2 ఉంటుందో దాన్ని క్వాడ్రాటిక్ అంటా అని చెప్పిన. ఒకవేళ ఇక్కడ ఏ 0నే అయిపోయింది అనుకో, ఇది క్వాడ్రాటిక్ ఎందుకు అవుతుంది? కాదు. కాబట్టి ఇక్కడ x² యొక్క కోఎఫిషియంట్ ఎప్పుడు 0 అవ్వదు. ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోవాలి. ఇంకొకటి నేను ఏమని చెప్పిన? ఈ ఈక్వేషన్ని సాటిస్ఫై చేసే వాల్యూస్ ఆఫ్ ఎక్స్ దీనికి యొక్క రూట్స్ అవుతాయి. సో ఇంకోటి దీని డిగ్రీ ఎంత అయితే ఉంటుందో అన్నే నెంబర్ ఆఫ్ రూట్స్ ఆ ఈక్వేషన్కి ఉంటాయి. సో దీని డిగ్రీ వచ్చేసి 2 కాబట్టి ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్కి 2 రూట్స్ ఉంటాయి. ఈదర్ 2 రియల్ రూట్స్ ఆర్ ఈక్వల్ రూట్స్ ఆర్ ఇమాజినరీ రూట్స్. నెక్స్ట్ వచ్చేసి అసలు ఈ రూట్స్ని ఎట్లా కనుక్కుంటారు? ఫ్రెండ్స్, చాలామందికి తెలిసే ఉంటుంది. 10th స్టాండర్డ్లో ఊకే రాకుతారు దాని ఆ ఫార్ములాని. ఆ ఫార్ములా ఏంటంటే ద రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్ ax² + bx + c = 0 ఈజ్ -b ± √b² - 4ac/2a. చెప్పిన కదా, ఈ ఎక్స్ వాల్యూస్ అనేవి ఈ ఈక్వేషన్ సాటిస్ఫై అవుతాయి. ఇప్పటి వరకు మీకు ఈ ఫార్ములా మాత్రమే తెలుసు. చాలామందికి నాకు తెలిసినంత వరకు దీని డెరివేషన్ తెలియదు. ఇప్పుడు ఈ ఫార్ములా అసలు ఎట్లా వచ్చిందో చెప్తా చూడండి. నేను అనుకుంటున్నా అది చాలా అందరికీ, ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో అందరికీ ఈ ఫార్ములా తెలుసు. a + b² = a² + b² + 2ab. చాలా బేసిక్ ఫార్ములా, దీన్ని గుర్తుంచుకోవాలా. ఇప్పుడు చూడండి, ఇళ్ళకెళ్ళి నేను ఏ కామన్ తీస్తాను. ఫ్రెండ్స్, నేను ఏమని చెప్పిన? ఈ ఏ ఎప్పుడు కూడా 0కి ఈక్వల్ కాదు కాబట్టి అటు తీసుకెళ్ళిపోతున్నా.
ఇప్పుడు ఈక్వేషన్ ఏమవుతుంది x² + b/ax + c/a = 0. ఇప్పుడు దీన్ని a + b హోల్ స్క్వేర్ కన్వర్ట్ చేయాలని ట్రై చేస్తున్నా. x² a² ప్లేస్లో ఉంది ప్లస్ 2 టైమ్స్ ఆఫ్ ఏ ప్లేస్లో ఎక్స్ ఉన్నది కాబట్టి ఎక్స్. సరే ఇప్పుడు మల్టిప్లై అండ్ డివైడ్ బై 2 చేసిన దీనికి. అప్పుడు ఏమవుతుంది ఇది b × 2a. ఇప్పుడు చూడు 2ab లెక్క ఉంది అవునా. ఏ ప్లేస్లో ఎక్స్ ఉంది అంటే b ప్లేస్లో b/2a ఉంది. కానీ ఇక్కడ b² లేదు అంటే b²/4a² లేదు కాబట్టి నేనే యాడ్ చేసుకున్నా, సబ్ట్రాక్ట్ చేసిన. క్యాన్సిల్ అయిపోతే ఈక్వేషన్ చేంజ్ కాదు. ప్లస్ c/a = 0. ఇక్కడ నుంచి ఏమొస్తుంది a² + b² + 2ab = a + b హోల్ స్క్వేర్ ప్లస్ c/a - b²/4a². దీన్ని 4a తోటి మల్టిప్లై డివైడ్ చేసుకుంటున్నా. ఇప్పుడు ఏమవుతుంది ఫ్రెండ్స్ x + b/2a హోల్ స్క్వేర్ ప్లస్ 4ac/4a² - b²/4a² = 0. This implies that x + b/2a whole square is equals to b² - 4ac/4a². ఫ్రెండ్స్ ఒక విషయం చెప్పదలుచుకుంటున్నాను ఇక్కడ, చాలా ఇంపార్టెంట్. సపోజ్ ఏదో ఒక ఎక్స్, ఇది ఫ్రెండ్స్ ఇది దీనికి సంబంధించింది కాదు, సపరేట్గా చెప్తున్నా. ఇప్పుడు హెల్ప్ అవుతుంది ఇక్కడ. సపోజ్ x² = 4 అని ఒక ఈక్వేషన్ ఉంది నాకు. దీని మీనింగ్ ఏంటంటే ఎక్స్ వాల్యూ ఏదో ఒక వాల్యూ పెడితే అవుట్పుట్ అనేది 4 ఇస్తుంది. సో నువ్వు ఎక్స్ వాల్యూస్ ఏం పెట్టాలో అని అడుగుతుండు. సో ఇక్కడ నువ్వు ఎక్స్ వాల్యూస్ ఏమేమి పెట్టచ్చు, +2 పెట్టినా అవుట్కమ్ 4 అవుతుంది, -2 పెట్టినా అవుట్కమ్ 4 అవుతుంది. సపోజ్ నీ క్వశ్చన్లో ఎక్స్ పాజిటివ్ నెగిటివ్ అయ్యలే అనుకో. మరి ఇప్పుడు నీకు ఎక్స్ వాల్యూస్ ఏం దీన్ని సాటిస్ఫై అవుతుంది అంటే ఏం చెప్తావు, x = +2 కూడా సాటిస్ఫై అవుతుంది, -2 కూడా సాటిస్ఫై అవుతుంది అని చెప్తావు దీని ఆన్సర్. సో దీని ఆన్సర్ ఏమవుతుంది, ఎక్స్ వాల్యూ +2 -2 అవుతుంది. అట్లే సిమిలర్గా ఇక్కడ ఈ లోపలి పాజిటివా నెగిటివా నీకు తెలియదు అవునా. ఇప్పుడు నేను దీనికి స్క్వేర్ రూట్ అప్లై చేస్తున్నా. అంటే √x + b/2a హోల్ స్క్వేర్ = √b² - 4ac/4a². అవునా. ఇప్పుడు ఈ అవుట్పుట్ అనేది ఈ లోపలి పాజిటివ్ ఉంటుందో నెగిటివ్ ఉంటుందో తెలియదు కాబట్టి ఏమని రాసుకుంటాను నేను, ఇక్కడ ఎట్లయితే x = +-2 రాసిందో అట్లే x + b/2a = ±√b² - 4ac/4a² రాసుకుంటాను. ఫ్రెండ్స్ ఇక్కడ కూడా స్క్వేర్ రూట్ అప్లై చేసిన, పెద్దగా ఏం చేయలే అది. సో ఇక్కడ నుంచి ఏమొస్తుంది నీకు, x = -b ± √b² - 4ac/4a² అంటే 2a. ఇది ఇట్లా వచ్చింది ఫార్ములా. అర్థమైందా ఫ్రెండ్స్. ఈ డెరివేషన్ చాలా ఈజీ. సో ఒక ఈక్వేషన్ ఇచ్చి నేను రూట్స్ కనుక్కోమంటే ఈ ఫార్ములా వాడాలి. నెక్స్ట్ ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చేద్దాం. ఎగ్జాంపుల్స్ అయిపోయాక వీడియో ఎండ్ చేద్దాం. ఫస్ట్ ఎగ్జాంపుల్, సాల్వ్ ఫర్ ఎక్స్. ఏ ఈక్వేషన్ సాల్వ్ చేస్తావు, x² - 3x + 2 = 0. ఇప్పుడు దీని యొక్క రూట్స్ కనుక్కోర్రి అని చెప్తుండు. ఎట్లా అనుకుంటావు, సరే మనం పైన ఫార్ములా డెరివేషన్గా దీన్ని అప్లై చేద్దాం. కంపేర్ చేసుకుంటే a = 1, b = -3, c = 2. ఇక్కడ నుంచి ఎక్స్ వాల్యూస్ ఏమొస్తాయి, -b ± b² - 4ac/2a. x = 3 ± 1/2 = 3 ± 1/2, 4/2, 2/2 = 2, 1 ఆన్సర్స్. అంటే x = 2, 1 ఈ ఈక్వేషన్ని సాటిస్ఫై అవుతాయి. అంటే x = 2, 1 అని దీని రూట్స్ చెప్పినా కదా ఫ్రెండ్స్. దీని డిగ్రీ ఎంత అయితే ఉంటాయో అన్ని నెంబర్ ఆఫ్ రూట్స్ వస్తాయి ఆబ్వియస్గా, హెన్స్ ప్రూవ్డ్. ఇది మెథడ్ 1. ఇంకో మెథడ్ చెప్తా, మెథడ్ 2. ఇట్లాంటి క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఎట్లా సాల్వ్ చేయాలంటే ఫ్రెండ్స్, ఇవి రెండింటిని మల్టిప్లై చేసినాకో అవుట్పుట్ ఏమిస్తుంది, 2x² ఇస్తుంది. కాబట్టి ఈ మధ్యలో దాన్ని స్ప్లిట్ చేసి రాయి.
ఎట్లా రాస్తావు అంటే ఆ స్ప్లిట్ చేసి రాసినాక దాన్ని మల్టిప్లై చేస్తే అవుట్పుట్ అనేది 2x² రావాలి. సో దీన్ని అట్లా స్ప్లిట్ చేసుకోవాలి. ఇప్పుడు ఏ చూపిస్తే ఇవ్వండి. 3x ఎట్లా రాసుకుంటాను తెలుసా? -2x - xగా రాసుకుంటున్నా. ఇప్పుడు చూడండి, -2x × x + 2x². ఆబ్వియస్గా నేను చెప్పిన కదా, ఈ రెండింటిని మల్టిప్లై అయితే ఏదైతే వస్తుందో దాన్ని ఆ మల్టిప్లికేషన్ మళ్ళీ వచ్చేటట్టు దీన్ని స్ప్లిట్ చేసుకోవాలి. సో దాంట్లో స్ప్లిట్ చేసిన. ఇప్పుడు ఇక్కడ నుంచి x కామన్ తీస్తా, ఇక్కడ నుంచి నెగిటివ్ సైన్ కామన్ తీస్తా. ఇప్పుడు ఈ ఈక్వేషన్ నుంచి x - 2ని కామన్ తీస్తా. సో ఇప్పుడు ఈ మల్టిప్లికేషన్ 0 కావాలి. దీని మీనింగ్ ఏం తెలుసా? ఈ ఈక్వేషన్ మీనింగు ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే 0 కావాలి. సో ఫ్రెండ్స్, ఆబ్వియస్గా రెండింటి మల్టిప్లికేషన్ 0 కావాలంటే అయితే ఇది 0 కావాలి, లేకపోతే ఇది 0 కావాలి, లేకపోతే రెండు 0 కావాలి. అప్పుడే అవుట్పుట్ 0 అవుతుంది. ఒకవేళ ఇది 0 కావాలంటే x = 2 కావాలి, ఇది 0 కావాలంటే x = 1 కావాలి. సో పాసిబుల్ వాల్యూస్ ఆఫ్ x ఏంటిది? x = 2, 1. ఇవి దాని రూట్స్. ఇది మెథడ్ 2 సాల్వ్ చేయడానికి. ఫ్రెండ్స్, ఒక మంచి కొంచెం టఫ్ ప్రాబ్లం చెప్పి ఈ వీడియో ఎండ్ చేద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి సాల్వ్ ఫర్ x ఫర్ ద ఈక్వేషన్ x² + x - 2 హోల్ స్క్వేర్ ప్లస్ x² - x - 6 హోల్ స్క్వేర్ = 2 టైమ్స్ ఆఫ్ x² - 4 హోల్ స్క్వేర్. ఫ్రెండ్స్, క్వశ్చన్ని మంచిగా అబ్జర్వ్ చేయండి. ఒక హింట్ దొరుకుతుంది ఇక్కడ. ఏంటి తెలుసా? దీన్ని యాడ్ చేసి చూడండి ఒకసారి ఏమొస్తుందో. 2x² 0 -8 వస్తుంది చూడండి. వీటి రెండింటిని యాడ్ చేస్తే దీనిలోకి వెళ్ళి 2 కామన్ తీసుకుంటే x² - 4. ఓహో, ఇది ఉన్నది ఇది. సో దీన్ని ఇక్కడ ఎట్లా వాడచ్చు? ఏం చేద్దాం? ఓ పని చేద్దాం. x² + x - 2 = a పెట్టుకుందాం. పోనీ ఏ ఎందుకు? నా ఛానల్ పేరు MPC JE ఎడ్యుకేటర్ కదా, m పెట్టుకుందాం. x² - x - 6 = c పెట్టుకుందాం. ఓకేనా? ఇప్పుడు m + c ఏమొచ్చింది? 2 టైమ్స్ ఆఫ్ x² - 4 వచ్చింది. ఇక్కడ నుంచి x² - 4 ఏమవుతుంది నీకు? m + c/2 వస్తుంది. ఇట్లా పక్కకు ఉంచుకో. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ ఈక్వేషన్ని మొత్తం m అండ్ cలో కన్వర్ట్ చేసి చూపిస్తా చూడండి. దీన్ని ఏమనుకున్నా? m అంటే m² ప్లస్ దీన్ని ఏమనుకున్నా? c అంటే c² = ఇక్కడ చూడండి, x² - 4 ఏమొచ్చింది? m + c/2. సో m + c/2 హోల్ స్క్వేర్ ఇంటూ గైస్ ఇది 2 కాదు 4, చిన్న క్వశ్చన్ మిస్టేక్, 4. ఇక్కడ నుంచి m² + c² = m + c హోల్ స్క్వేర్. ఎందుకంటే ఇది బయటకు వచ్చే 4 క్యాన్సిల్ అవుతుంది. దీన్ని ఎక్స్పాండ్ చేస్తే m² + c² = m² + 2mc + c². m², c² ఫసక్. 2mc = 0. ఒక రెండిటి యొక్క ప్రోడక్ట్ 0 కావాలంటే అయితే m = 0 కావాలి, లేకపోతే c = 0 కావాలి. ఏదైనా కావచ్చు. సో ఈ m = 0, c = 0 సాల్వ్ అయితే వచ్చే ఆన్సర్లే మన ఫస్ట్ క్వశ్చన్ని సాటిస్ఫై చేస్తుంది. ఏమని కన్సిడర్ చేసుకున్నా? ఏమని? x² + x - 2 = 0 ఆర్ x² - x - 6 = 0. ఇప్పుడు వీటి రెండింటి సాల్వ్ అయితే ఏవైతే అవుట్పుట్లు వస్తాయో అదే మనకు కావాల్సిన ఆన్సర్లు. చెప్పినగా రెండింటి మల్టిప్లై చేస్తే -2x² వస్తుంది. కాబట్టి దీన్ని ఎట్లా రాయాలంటే స్ప్లిట్ చేసి సచ్ దట్ ఆ రెండింటి మల్టిప్లై అయితే -2x² రావాలి. -2x². ఎట్లా రాత్రనో చూసుకోవాలి. +2x - xగా రాసుకుంటా. ఇళ్ళకెళ్ళి x కామన్ తీస్తే ఏమవుతుంది? x × x + 2. ఇళ్ళకెళ్ళి మైనస్ కామన్ తీస్తే ఏమవుతుంది? x + 2 = 0. ఇప్పుడు దీని మొత్తంలోకి వెళ్ళి x + 2 కామన్ తీసుకోవచ్చు. నేను ఒకటి x + 2 కామన్ తీసుకుంటా. అప్పుడు ఏమవుతుంది? x + 2 × x - 1 = 0. ఇక్కడికి వెళ్ళి సాల్వ్ చేసుకుంటే ఏమవుతుంది? x = +1, -2 వస్తుంది సొల్యూషన్స్. అవునా? నెక్స్ట్
ఇక్కడ దీని కూడా సేమ్ అట్లే మల్టిప్లై అయితే -6x² వస్తుంది 6x². సో ఈ ఎక్స్ని స్ప్లిట్ చేస్తే సచ్ దట్ మల్టిప్లై అయితే 6x² రావాలి. 2x - 6 = 0. దీనికి x కామన్ తీయండి. x × x - 3 దీనికి 2 కామన్ తీయి. 2 × x - 3 = 0. దీనికి x - 3 కామన్ తీసుకుంటే x - 3 × x + 2 = 0. దీన్ని సాల్వ్ చేసుకుంటే నీకు x = 3, -2 వచ్చేది సొల్యూషన్. కాబట్టి ఫైనల్ ఆన్సర్ ఏంటి? x = 1, 3, -2. ఎందుకంటే ఇక్కడ ఆర్ పెట్టిన, ఆర్ ఉన్నప్పుడు యూనియన్ చేయాలి. యూనియన్ అంటే కామన్ ఉన్న వాల్యూస్ని ఒకటిసారి రాసుకోవాలి. సో x = 1, 3, -2 అనే వాల్యూస్ ఈ ఈక్వేషన్ని సాటిస్ఫై చేస్తాయి. ఇట్లా సాల్వ్ చేయాలి. అర్థమైంది అనుకుంటున్నాను.